ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి. నిర్గమకాండం 25:3. బంగారు, వెండి, ఇత్తడి యొక్క ఆత్మీయ అర్థం ఏమి? బంగారు దైవ స్వభావం గురించి మాట్లాడును. మనకందరికీ దైవిక జ్ఞానము, తెలివి, బలము అవసరము. వీటన్నిటినీ దేవుడు తన కుమారునిలో సిద్ధపరచెను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:31. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవిక ఏర్పాటును అనుసరించి మనము కార్యములను జరిగించినప్పుడు ఆయన మందిరము కొరకైన బంగారమును సిద్ధపరచువారముగా నుందుము. వెండి విమోచన గురించి మాట్లాడును. మన ప్రభువు బానిసగా మన కొరకు 30 వెండి నాణెములకు అమ్మబడెను. కానీ మనలను రక్షించుటకు ఆయన స్వంత ప్రాణాధారమైన రక్తమును ధారపోసెను. ప్రత్యక్ష గుడారంలోనికి వెండి మనల్ని రక్షించుటకై మన ప్రభు చెల్లించిన క్రయమును గూర్చి మాట్లాడును. మనము తిరిగి జన్మించినప్పుడు ఆయనచే విలువ పెట్టి కొనబడిన వారమగ్దుము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:20. ఇక మీదట ఇవి మా చేతులు, మా పాదములు, మా కన్నులు అని చెప్పజాలము. ఆయన స్వరక్తముచే మనలను కొనెను కనుక అవన్నీ యేసుక్రీస్తునకే సంబంధించినవి. 1 పేతురు రాసిన పత్రిక 1:18-19. మన శరీరంలో పరిశుద్ధాత్మకు ఆలయములై ఉన్నవి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19. కనుక మన వస్త్రధారణ, అలవాట్లు, మాటల ద్వారా దేవుని మహిమపరచవలెను. 1 దశలోనికి రాసిన పత్రిక 4:4-5. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2:9-10. ఇదే స్వచ్ఛమైన వెండి. మనము ప్రభు చేత కొనబడిన సొత్తు కనుక మునుపు ధరించిన రీతిని వస్త్రమును ధరించలేము. లోక సంబంధమైన సంగతుల కొరకు మన ద్రవ్యమును వ్యర్థపరచలేము. ప్రభు చేత విమోచింపబడిన వారముగా ప్రభు మహిమార్థమే మనము జీవించవలెను. ఇత్తడి తీర్పును గూర్చి మాట్లాడును. అరణ్యంలోని ఇత్తడి సర్పమును గూర్చి మన ప్రభు నికోదేముతో చెప్పెను. యోహాను సువార్త 3:14. సంఖ్యాకాండం 21:9. ఇశ్రాయేలీయులు అరణ్యంలో సనుగుట వలన వారిని శిక్షించుటకై తాపకరమైన సర్పములు పంపబడిను. వారు పశ్చాత్తాపపడినప్పుడు ఇత్తడి సర్పము నొకదానే చేయమని దేవుడు మోషేతో చెప్పెను. ఇత్తడి సర్పము నిదానించి చూచిన వారందరూ బ్రతికిరి. సంఖ్యాకాండం 21:5-9. ఇదే విధముగా యేసుక్రీస్తు మన పాపపు తీర్పు నిమిత్తము శిలువ మీద మరణించెను. ఎందరు ఆయన యందు విశ్వాసముంచెదరో వారందరూ నిత్య తీర్పు నుండి తప్పించబడెదరు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.